తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. బాపు రమణలు తమ అపూర్వ సృష్టిగా మన యంగ్ డైరెక్టర్స్కి వదిలేసినటువంటి చిత్రం ముత్యాల ముగ్గు స్క్రీన్ ప్లే విశేషాల గురించి మనం తెలుసుకుంటున్నాం. గత ఎపిసోడ్లో జమీందార్ గారి క్యారెక్టర్ కాంతారావు గారు దేవుని నగల్ని నాయనా నేను ఇంతకాలం రక్షిస్తున్నాను అనుకుంటున్నాను, నాకు ఇప్పుడు తెలిసింది నేనేం చేయటలేదని, నువ్వే రక్షించుకోవాలని చెప్పి ఆయన 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 సొంత దివాణంలో దేవాలయంలో రాముల వారి పాదాల దగ్గర పెట్టి రాత్రికి రాత్రి ఆయన వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది కథ అనేది ఇవాళ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఎపిసోడ్లోకి వెళ్లే ముందు చాలా విజ్ఞప్తి అండి మీ అందరికీ కూడా. ఈ సినిమా యొక్క విశ్లేషణ అటువంటి విశేషాలని అందించడంలో ఉద్దేశం మీరు సినిమా చూడలేదని కాదు, మీకు సినిమా తెలియదని కాదు. మీకు చాలా విషయాలు తెలుసు, కానీ యంగ్ రైటర్స్ డైరెక్టర్స్కి సినిమాని ఎలా క్రిస్ప్గా తీయాలి, చాలా ఎఫెక్టివ్గా తీయాలి అనే విషయం వాళ్ళు తెలుసుకుంటారని, అలాగే స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాసేటప్పుడు ఒక సీన్ని ఇంట్రడ్యూస్ చేయటం కానీ, ఒక విషయాన్ని చెప్పటం కానీ, లేదా ఒక జరిగిపోయిన విషయాన్ని కూడా క్లుప్తంగా చెప్పటం కానీ, ఇద్దరి క్యారెక్టర్ల మధ్య అనుబంధాన్ని కానీ, లేదా క్యారెక్టర్ యొక్క ప్రస్తుత పరిస్థితి ఎన్ని కష్టాలు అనుభవించి ప్రస్తుత పరిస్థితిలో ఉంది అనే విషయం చెప్పటం కానీ, ఇలా చాలా సమగ్రమైనటువంటి సమాచారాన్ని కూడా క్లుప్తంగా ఒక సీన్లో ఒక సన్నివేశంలో ఎట్లా వివరించవచ్చు అనే విషయాన్ని చెప్పటం కోసమే ఈ ఎక్స్ప్లెనేషన్ నేను ఉపయోగించుకుంటున్నాను. ముఖ్యంగా ఈ పర్టికులర్గా సెకండ్ హాఫ్ ఆఫ్ యాక్ట్ 2లో వచ్చినటువంటి అంటే లాస్ట్ ఎపిసోడ్ ఇప్పుడు ఎపిసోడ్లు అన్నీ కూడా ముఖ్యంగా ఎందుకు ఉపయోగపడతాయంటే చాలా సింపుల్గా, అంటే ఒక విషయాన్ని చాలా ఒక సంవత్సరాలు ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్లో ఎఫెక్టివ్గా చెప్పటం ఎలా అనేటువంటి పాయింట్ని నేర్చుకోవటానికి ఈ ఎపిసోడ్ లాస్ట్ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ ఉపయోగపడుతుందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ విషయాలను మీరు గమనించి సినిమాని జాగ్రత్తగా మళ్ళీ చూసి మన ఎపిసోడ్ను చూసి నేర్చుకుంటారనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ఒక్కసారి మనం ఎపిసోడ్కి వెళదాం. సీన్ ఓపెన్ చేయగానే ఒక సూటు బోటు వేసుకున్నటువంటి వ్యక్తి అక్కడున్న రకరకాల బొమ్మలను చూస్తూ ఉంటాడు. ఈ అల్లు రామలింగే గారు చెప్తూ ఉంటాడు. ఏమని చెప్తాడు? ఇదంతా మా తాత ముత్తాతలు నాకు ఇచ్చారండి, పోయేటప్పుడు నాకు ఇంత విలువ ఉంటుందని, వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించారు. ఒరే మనవాడా, ఇవి నేను ఇట్లా కష్టపడి సంపాదించానురా, వీటి విలువ ఇంత ఉంటుందని నాకు చెప్పలేదు. సరే ఇదిగోండి అది చూడబోతే అది 1 లక్ష ఉంటుందండి, ఇది 1 లక్ష అండి, ఇది 1 లక్ష అండి, ఇది 1 లక్ష అండి అని చెప్పి ఇలా అన్నిటినీ వాళ్ళ యొక్క నాకు మనశ్శాంతి కలగాలంటే, వాళ్ళ యొక్క ఆత్మశాంతి కలగాలంటే వీటన్నిటిని కలిపి ఒకటొకటిగా కొనలేరు మీరు, అంతా కలిపి ఒక 25 లక్షలు ఇవ్వండి అని చెప్పి ఒక బొమ్మ దగ్గర కూర్చుని ఆ సూటు బూటు వేసుకున్నాయంతో అంటుంటాడు. అనగానే ఆ పక్కన వెనకాల ఒక బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మలో రిఫ్లెక్షన్లో నవ్వుతూ మన రావుగోపాలరావు క్యారెక్టర్ కాంట్రాక్టర్ క్యారెక్టర్ వస్తుందండి. వచ్చి అంటే వీటి విలువ 25 లక్షలా, ఇరిగిపోయిన చెక్క ముక్కలు సొట్టబడిన తపేళాలు అని చెప్పి నువ్వు ఇన్నేళ్ల నుంచి మొత్తం దివాణంలో ఉన్న వస్తువులు చాలా సేకరించావే అంటాడు. నువ్వు తింటలేదా అంటాడు. ఇద్దరు చూడండి, తోడు దొంగలు ఇద్దరు కూడా, నువ్వు తింటలేదా? జమీందారు గారి యొక్క శిస్తులు, ఇళ్ల మీద అద్దెలు, వాళ్ళ సొమ్ము నువ్వు దోచుకు తింటలేదా అంటాడు. ఎవడబ్బ సొమ్ము అనుకుంటున్నావు అంటాడు. అనగానే ఒక డైలాగ్ బెదిరిస్తాడండి ఆయన. ఎవడబ్బు సొమ్ము అనుకుంటున్నావు అంటే, బెదిరిస్తే ఏమనుకుంటున్నావు, సెండ్ ఆఫ్ నగలు ఇచ్చినటువంటి నగలు పెట్టుకున్న దెయ్యం వస్తుంది, మరి దేవుని నగలు ఎత్తిన పిశాచి వస్తుంది, వీళ్ళందరూ కూడా వచ్చి చెప్తారు సాక్ష్యం, నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసావో తెలుసు అని చెప్పి అప్పుడు ఒక డైలాగ్ అంటే, ఒరే సుబ్బడో ఏం చేస్తావంటే చిన్న చిన్న బొమ్మలన్నీ పక్కన పడేసి ఆ పెద్ద 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 బొమ్మలన్నీ కూడా లారీకి ఎక్కించి పట్టుకెళ్ళిపోరా అంటాడు. అంటే ఆ సూటు బూటు వేసుకొచ్చిన అతను ఇతనే అనమాట. అంటే యాంటిక్స్ వస్తువులు కొంటాననే పేరుతో చెప్పి వీడి దగ్గరికి వచ్చి వీడి దగ్గర ఉన్నది కూడా దోచేస్తున్నాడు. ఇది వీళ్ళిద్దరు తోడు దొంగల యొక్క వ్యాపారం. చూసారా? అంటే ఎట్లాగా ఆ జమీందారు గారి ఆస్తిని లూటీ చేసేసాడు. వీడు కాంట్రాక్ట్ తీసుకున్నాడు పెళ్లి చెడగొడతానని, ఆ కుటుంబం భగ్నం అయిపోయింది. ఆయన హీరో క్యారెక్టర్ ఎక్కడో దేశాలు బడి తిరిగాడు. ఇవాళ ఈయన దివాణంలోంచి జమీందారు కూడా వెళ్ళిపోయాడు. సో ఆ ఇద్దరు పెళ్ళేమో వాడికి కృష్ణగిచ్చి పెళ్లి చేశాడు. వాడు 1,50,000 అని చెప్పి అమ్మాయితో ఫోన్ చేసి మాట్లాడితే విడాకులు ఇస్తున్నాడు, వాడు దోచేస్తాడు ఒక పక్క నుంచి.
వీడు శిస్తులు అద్దెలు ఆయన బాధలో ఉన్నాడు కదా, జమీందారు పట్టించుకోవట్లేదు. ఆ డబ్బులను వీడు తినేస్తున్నాడు. చిన్న చిన్న వస్తువులు ఎవరికి తెలియకుండా మూడో గంటదిలో సంచిలో పెట్టుకుని దొంగతనం చేసి వీడు సంగ్రహిస్తున్నాడు. ఇట్లా ఆ కుటుంబాన్ని భ్రష్టు పట్టించేశారు. అంటే ఈ జోగినాథం ఏం చేశాడు? జోగినాథం సంపాదించింది కూడా అంటే వీడు డైరెక్ట్గా తినటం కాకుండా పక్కవాడు తిన్న కూడా తినేస్తాడు. అది క్యారెక్టర్. ఇప్పుడు చెప్పేటువంటి సీక్వెన్స్ అంటే చిన్న పిల్లలు అంటే చిన్న క్యారెక్టర్స్ కూడా ఎంత అద్భుతంగా అనుకున్నవి సాధించగలవు. అదొకటి. చిన్న క్యారెక్టర్స్తో కూడా అసాధ్యమైన పనులను ఎలా చేయించవచ్చు లాజికల్గా, అదొకటి. రెండోది, ఇక్కడ క్యారెక్టర్ ఆయన జమీందార్ గారు ఇల్లు వదిలిపెట్టేశాడు. ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాడు? కథ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? ఈమె పేద పడ్డ నిందపోయి మళ్ళీ భార్యాభర్తలు ఇద్దరు కలవటం, లేదా ఈ ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమం చేసిన వాళ్ళందరికీ కూడా బుద్ధి తెప్పించడం. అది కదా సినిమా యొక్క కథ యొక్క గోల్. సో ఇక్కడి నుంచి జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ దిశగా జరుగుతూ ఉంటాయి. వన్ బై వన్ జరుగుతూ ఉంటాయి. సో వెళ్ళిపోయిన జమీందార్ గారు వచ్చి మళ్ళీ కోడల్ని కలుసుకోవటం అని. ఈ కోడల్ని కలిపేది డైరెక్ట్గా కలపలేదు, డైరెక్ట్గా క్షమించమ్మా అన్నట్టు డైరెక్ట్గా చెప్తే బాగుండదు. సో ఆయన కూడా నిజం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? ఆమె ఎలా బతికిందో, ఎలా ఉంటుందో, ఎలాంటి మనిషో, ఊళ్ళో ఏమనుకుంటున్నారో, ఇవన్నీ విషయాలు కూడా తెలియాలి. సో ఈ ఒక్కొక్క వీళ్ళో విషయాలు ఇట్లా అనుకుంటున్నారు, ఇంట్లో ఎలా అనుకుంటున్నారు, ఇలా రకరకాల విషయాలు సీన్లు వేసి బోర్ కొట్టించకుండా ఒకే చిన్న సీన్తో, ఒక చిన్న సీక్వెన్స్తో చాలా విషయాలని చెప్పేటువంటి ప్రక్రియని ఈ స్క్రీన్ ప్లేలో ములపూడి వెంకటరమణ గారు చేశారు. సో ఇక్కడ ఒక సీక్వెన్స్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, పురాణాన్ని చదివి వినిపిస్తుంటుంది. ఒక ఆవిడ చైర్లో పడుకుని ఉంటే ఆవిడికి లవకుశల వృత్తాంతాన్ని ఎట్లా చేశారు, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది రాసినటువంటి ఉత్తర రామాయణంలో ఉన్నటువంటి దాన్ని చదివి వినిపిస్తూ ఉంటుంది. సరేనా, వాటికి పిల్లలు వచ్చే టైం ఏందండి, వెళ్తానని అంటుంది. వీడు చదువుతుండగా ఆ వెనకాల కిటికీలో ఒకడు వచ్చి ఈవిడిని ఆశగా చూడటం చూపిస్తాడు. సో అమ్మ, నువ్వు వెనకాల పెరట్లో ఒక మన ఆనపకాయ ఒకటి ఉందమ్మా, అది తీసుకెళ్ళు, దీనిలో ఒక ఆరోగ్య సూత్రం కూడా చెప్తారు. పిల్లలకి పాలు పోసి కనుక వండితే చాలా రుచిగా ఉంటుంది, తింటారు. ఆనపకాయ కూరని పాలు పోసి కనుక వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. నేను ఇప్పుడు కాదు, నేను సినిమా చూసిన తర్వాత వచ్చిన తర్వాత మా మదర్ని అడిగితే ఇట్లా మా ఇంటి మీద కూడా ఇట్లాగే సొరకాయలు కాసేవి. మాకు ఇంటి పక్కన పాకలు ఉండే, ఆ పాక మీద కాసేవి అనమాట. సొరకాయలు నేను పెట్టినవే కాసేవి. కాస్తే అవి వండి శుభ్రంగా మా మదర్ కూడా ఒక సొరకాయ కోసింది అనుకోండి, కనీసం ఒక 3 రోజులు సరిపోయే అంత పెద్దగా ఉండేవి సొరకాయలు. చాలా అద్భుతంగా ఉండేది. వండింది నేను కూడా చాలాసార్లు మా మదర్తో వండించుకుని తిన్నాను. అద్భుతంగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇది సినిమా స్క్రీన్ ప్లే చెప్పమంటే ఆనపకాయ కూర వండుకొని చెప్పుకోండి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సరే పదండి. సరే, ఆవిడ ఆనపకాయ కోసుకుందామని చెప్పి వెళ్ళి, సార్ ఆనపకాయ అందకపోతే బింది పట్టుకున్న అందుకుని వచ్చేసరికి వాడు వెనకాలను వచ్చిన అమ్మాయిని బలవంతం చేయిపోతాడు. ఈ విషయాన్ని ఆ గోడ మీద నుంచి ఒక చిన్న కుర్రాడు చూస్తాడండి. పల్లెటూరులో ఉండేటువంటి ఇదండి. పల్లెటూరులో చిన్న చిన్న ఇటువంటి జరిగేటువంటి అక్రమ సంబంధాలు కానీ, తర్వాత దౌర్జన్యాలు కానీ, చిన్నవి కానీ, అవేంటంటే ఓపెన్ సీక్రెట్స్ లాగా ఉంటాయండి. పక్కింటి వాడో ఏదో రకంగా చూసో అదో అట్లా ఎట్లాగో పక్కకి తెలిసిపోతుంది, ఇన్ఫర్మేషన్ తెలిసిపోతూ ఉంటుంది పల్లెటూళ్ళల్లో. సో ఈ కుర్రవాడు చూస్తాడు, గబగబా పరిగెత్తుకుని వెళ్తాడు అక్కడి నుంచి. ఈవిడ ఒక్కడు తోపు చూసి అక్కడి నుంచి పారిపోతుంది. సో నెక్స్ట్ సీన్లో వచ్చేసరికి రాము అని మాట వినపడుతుంది, గోటిపేళ్ళ కొడతాడు. గోటిపేళ్ళ వచ్చి షాట్లో పడుతుంది. దాంతో పిల్లలతో ఒక 2 మంది పిల్లలతో కుర్రవాడు ఆడుకుంటూ ఉంటాడు, గోటిపేళ్ళ ఆడుకుంటూ ఉంటాడు. అతనికి ఒక క్యారెక్టరైజేషన్ పెట్టారు కదా ఇంట్రడక్షన్లోనే, లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాము. సో ఆడుతుంటే రాము మీ అమ్మని ఇట్లాగా చేశాడు అని వాడు చెవిలో మొత్తం చెప్తాడు. వాడి కుర్రాడు కడుపు రగిలిపోతుంది. పరుగుని వచ్చి ఆడెవడైతే బలవంతం చేశాడో వాడు సిగరెట్ తాగుతున్న ఏమరపాటుకుంటే పొట్టలో ఒక గుద్దుతాడు. అక్కడి నుంచి ఆగకుండా పిచ్చకుడ్డు కొట్టేస్తాడు. కొట్టేస్తే ఇతన్ని ఏదైనా కొట్టి ఒక తోపుతో ఏంగానే ఇతను డిస్టర్బ్ చేయడం, పక్కన కోతి క్యారెక్టర్ పెట్టారు కదా, అది వచ్చి వాడి మీద పెట్టి పీకేసి బట్టలు కట్టి పీకేసి వాడు డిస్టర్బ్ అవ్వగానే ఏం చేస్తాడు, వెంటనే మట్టి తీసుకొచ్చాడు కళ్ళల్లో కొడతాడు. కళ్ళల్లో మట్టి తీసుకోగానే వాడు దూచుకుంటాడు కదా, వీడు ఎక్కడ పడితే అక్కడ కాళ్ళతో చేతులతో ఇష్టపడి తనేస్తాడు. ఇతను మానవ ప్రయత్నంగా చేస్తున్నాడు ఇక్కడ. మరి దైవ ప్రయత్నం ఏముంది? ఆ అక్క క్యారెక్టర్ చూపించారు కదా అమ్మాయి, ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఆంజనేయ స్వామి అంటుంది. స్వామి ఇలా స్వామి ప్రక్షేత్రం అవుతాడు అనగానే వీడు ఈ కొడుతున్న ప్రాసెస్లో వాడు వస్తే ఒక కాలుతో ఆయన కూడా కొడుతుంటాడు. అంటే ఆమెమో దేవుడితో ఇట్లా కొట్టించిందని, ఈయనేమో మానవ ప్రయత్నంగా కొడుతున్నారని ఇట్లా కొడుతూ ఉండగా ఈలోపుగా ఆ మామగారి క్యారెక్టర్ ఎవరైతే జమీందార్ క్యారెక్టర్ ఇది చూసి పిల్లవాడు పెద్దవాడిని కొడుతున్నాడు, పెద్దవాడిని వీడిని తోస్తున్నాడు. ఈ తోపులాటను చూసి బాబు ఆగు బాబు అని చెప్పి వెనకాల వచ్చి పట్టుకుంటాడు. పట్టుకోగానే ఊళ్ళో వాళ్ళందరూ పరిగెత్తుకొస్తారు.
వచ్చి చూసిన కుర్రాడు, గోడ మీద చూసిన కుర్రాడు వచ్చి ఇగో వాళ్ళ మదర్ని ఇట్లాగా పట్టుకొని అవమానం చేయబోయాడు, అందుకనే కొడుతున్నాడు అనేసరికి ఊళ్ళో వాళ్ళు చెప్తారు, నేను అనుకున్నాను రా దుర్మార్గుడు, అంటే వీడు ఇట్లాంటి పనులు చేసేవాడు ఊళ్ళల్లో, నీకని ఇంకా పడలేదేంటా అనుకున్నాను, ఏ రోజో వాడు జరుగుతుంది అనుకున్నాను, ఆవిడ నిప్పు లాంటి మనిషిడా, ఆవిడ ముట్టుకుంటే మసి అయిపోతావురా. ఈ మాట ఎవరికండి? మనకి కాదు, అక్కడున్న క్యారెక్టరు. అంటే వీళ్ళ మదరు, ఇంకా ఎవరో అమ్మాయి తెలీదు, వీళ్ళ మదరు నిప్పు లాంటి మనిషి, సీతాదేవి లాంటిది, ముట్టుకుంటే అయిపోతావు అంటే అంత గొప్ప వ్యక్తి వీళ్ళ మదర్ అనే విషయాన్ని అప్పుడే ఊళ్ళోకి ఎంటర్ అయినటువంటి పాత్రకి ఊర్లో ఉన్న జనాల ద్వారా చెప్పించారు. సో పద బాబు వస్తాను, ఫోన్లో కొట్టేసావుగా, పద నీ ఇంటి దాకా వస్తానంటాడు. అనగానే ఆ పాపాయి దగ్గరికి, ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గరికి వస్తారు. మీ అక్క అని అంటాడు. అవునంటాడు. పదండి ఇంటికి వెళ్దామని చెప్పి ఇంటికి బయలుదేరతారు. చూడండి, ఒక చిన్న పిల్లవాడి క్యారెక్టరు అంత పెద్ద హైట్ ఉన్నవాడిని అక్కడ చాలా బాగా హైట్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్తో చేయించారు. సో ఈ కాంట్రాస్ట్, ఇంత పెద్దవాడిని ఈ చిన్నపిల్లవాడు కొట్టగలడా? ఎలా కొట్టగలడు? దిస్ ఈజ్ అ లాజిక్. అప్పుడే లాజిక్ వాడుతూ ఉంటారు సినిమాల్లో. అన్ని సందర్భాల్లో లాజిక్ అక్కర్లేదండి, కానీ కొద్దిగా లాజిక్ కనుక ఉపయోగించిస్తే సీన్ అనేది రక్తి కడుతుంది. చిన్న సీన్లో ఎంత డ్రామా క్రియేట్ చేశారండి. చిన్నపిల్లలతో కథ నడపడం అనేది ఛాలెంజింగ్ టాస్క్. సో ఆ ఛాలెంజ్లో కూడా ఒక డ్రామా, ఎప్పుడైతే డ్రామా ఉంటుందో చూసే ఆడియన్స్కి ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇది స్క్రీన్ ప్లేలో. మీరు చిన్నపిల్లలతో తీస్తున్నారా, ముసలాళ్ళతో తీస్తున్నారా, ఎవరితో తీస్తున్నారు, ఏ వర్గంతో తీస్తున్నారు, దేని గురించి అని కాదు, డ్రామా అనేది సీన్లో ఆ డ్రామా అనేటువంటి ఎలిమెంట్ ఏదైతే ఉందో, డ్రామాటిక్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, అది ఆడియన్స్ని స్క్రీన్ మీద అలా చూసేట్టుగా చేసేటువంటి ఎలిమెంట్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎంత బాగుందండి ఇప్పటిదాకా. ఒక్కసారి చూసిన తర్వాత మీకు సినిమా చూడాలనిపించట్లేదు? తప్పకుండా చూడండి. మరికొన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుంటాను. అప్పటిదాకా నమస్కారం.